హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో నేను క్యామ్ అండ్ ఫాలోవర్స్ యూనిట్ల నుంచి సింపుల్ హార్మోనిక్ మోషన్ మీద ఏమైనా ప్రాబ్లం ఇస్తే ఎలా సాల్వ్ చేయాలనేది చెప్తాను. ఇక్కడ నేను ఒక ప్రాబ్లం తీసుకున్నాను. ఈ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుతాము. డ్రా ద క్యామ్ ప్రొఫైల్ ఫర్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఫాలోవర్ టైప్ నైఫ్ ఎడ్జ్. సో నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ ఇచ్చాడండి, అలాగే ఇన్లైన్ ఇచ్చాడు. ఇన్లైన్ అంటే క్యామ్ యొక్క సెంటర్ యాక్సెస్ అలాగే ఫాలోవర్ యొక్క సెంటర్ యాక్సెస్ ఒకటే అని చెప్పి, అంటే ఆఫ్సెట్ మెథడ్ కాదన్నమాట. సో లిఫ్ట్ వచ్చేసి 50 mm ఇచ్చాడు, అంటే మనకి స్ట్రోక్ హైట్ మాట, ఫాలోవర్ మూవ్ అయ్యే హైట్ ఎంత అయితే ఉంటుందో అది మన డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు మనం వై యాక్సెస్లో మనం దాని యొక్క హైట్ రిప్రజెంట్ చేస్తాం కదా. సో అది ఇక్కడ ఇచ్చాడు 50 mm. అలాగే బేస్ సర్కిల్ రేడియసెస్ క్యామ్ యొక్క రేడియస్ ఇచ్చాడు 50 mm. అలాగే మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్లో మనం డ్రా చేయమంటున్నాడు. అయితే అవుట్ స్ట్రోక్ యాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ 60 degrees ఇచ్చాడు. అలాగే డ్వెల్ పీరియడ్ ఇచ్చాడు, అంటే మనకి అవుట్ స్ట్రోక్ తర్వాత ఉండే డ్వెల్ పీరియడ్ 45 degrees కింద ఇచ్చాడు. అలాగే రిటర్న్ స్ట్రోక్ 90 degrees ఇచ్చాడు. ఆ తర్వాత మిగతా యాంగిల్ అంతా రిమైనింగ్ 12 అని చెప్పేసి అన్నాడు. అంటే మనకి క్యామ్ అనేది 360 degrees రొటేట్ అవుతుంది కదండి, అప్పుడు 1 cycle అనేది కంప్లీట్ అవుతుంది కదా. అయితే మనకి ఇక్కడ 3 యాంగిల్స్ మాత్రమే మెన్షన్ చేశాడు. సో మనకి రిటర్న్ స్ట్రోక్ తర్వాత డ్వెల్ పీరియడ్ తెలియాలి అని అంటే ఈ 60 + 45 + 90 యాడ్ చేసి ఈ 360 degrees నుంచి ఈ 360 యాంగిల్ నుంచి మైనస్ చేస్తే కనుక మనకి ఎంతైతే రిమైనింగ్ వస్తుందో అది నెక్స్ట్ రిటర్న్ తర్వాత ఉండే డ్వెల్ పీరియడ్ యొక్క యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే డిటర్మైన్ మ్యాక్సిమం వెలాసిటీ అండ్ మ్యాక్సిమం యాక్సలరేషన్ ఫర్ అవుట్ స్ట్రోక్ అండ్ రిటర్న్ స్ట్రోక్. సో ఆ అవుట్ స్ట్రోక్కి రిటర్న్ స్ట్రోక్కి మ్యాక్సిమం వెలాసిటీ అలాగే మ్యాక్సిమం యాక్సలరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అలాగే స్పీడ్ అనేది మనకి ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడండి, వాల్యూ 1000 RPM కింద ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాబ్లం చదివిన తర్వాత మీరు ఎగ్జామ్స్లో ఏంటంటే గివెన్ డేటా క్లియర్గా నోట్ చేయండి. తర్వాత డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ అనేది ఫస్ట్ డ్రా చేయాలి. మనకి స్కేల్ లెంత్ ఎలా తీసుకోవాలనేది నేను ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను. యూనిఫామ్ వెలాసిటీ మీద నేను ప్రాబ్లం చెప్పాను, అందులో స్కేల్ లెంత్ ఎలా తీసుకోవాలనేది చెప్పాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే స్కేల్ లెంత్ ఎలా తీసుకోవాలనేది ఆ వీడియో ఒకసారి చూడండి. సో ఎక్స్ యాక్సిస్లో ఆ విధంగా స్కేల్ లెంత్ అనేది తీసుకోవాలి. అలాగే వై యాక్సిస్లో కూడా మనం యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎంత అయితే ఇచ్చాడో సో ఆ స్కేల్ లెంత్ తీసుకుంటాము. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ కనుక మనకి ఇచ్చిన క్యామ్ యొక్క రేడియస్ ఏదైతే ఉందో దాంతో మనం సెమీ సర్కిల్ అనేది డ్రా చేస్తాము. డ్రా చేసిన తర్వాత ఓన్లీ మనకి రిటర్న్ స్ట్రోక్ అండ్ అవుట్ స్ట్రోక్ అండ్ రిటర్న్ స్ట్రోక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే మనం డివిజన్ అనేది చేయాలి. డ్వెల్ పీరియడ్లో వర్క్ ఏది జరగదు కనుక సో ఐడియల్ పీరియడ్, సో అక్కడ ఏమి మనం డివిజన్ ప్రాసెస్ చేయని అవసరం లేదు. సో అవుట్ స్ట్రోక్ అండ్ రిటర్న్ స్ట్రోక్ దగ్గర మనం 6 parts కింద ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. సో 90 degrees ఉన్నది కూడా మనం 6 parts కిందే డివైడ్ చేస్తాము. సో ఇక్కడ ఎంత 100 degrees ఉన్నా మనం 6 parts కింద డివైడ్ చేస్తాం. ఓన్లీ 6 parts డివైడ్ చేయాలా అనేది ఏమీ లేదు. మీరు 10 కావాలంటే 10 చేసుకోవచ్చు, లేదా 4 parts కావాలంటే 4 parts కింద డివైడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఈక్వల్గా డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈక్వల్ కింద డివైడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఈ సెమీ సర్కిల్ ఏదైతే ఉందో కదా అది కూడా ఇక్కడ ఎన్ని పార్ట్స్ అయితే డివైడ్ చేస్తామో అన్ని పార్ట్స్ అక్కడ సెమీ సర్కిల్లో కూడా మనం డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత మనం ఈ పాయింట్ ఇనీషియల్ పాయింట్ ఏదైతే ఉందో అది 0 కింద తీసుకోండి. సో 1 2 3 6 అలా రిప్రజెంట్ చేయండి నెంబర్స్తో. అలాగే ఇక్కడ రిటర్న్ స్ట్రోక్ దగ్గరకు వచ్చేసరికి స్టార్టింగ్ ఏదైతే ఉందో అది 6' మీరు మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనకి ఫాలోవర్ అనేది హైయెస్ట్ పొజిషన్ రీచ్ అయిన తర్వాత అది నెక్స్ట్ లోయెస్ట్ పొజిషన్కి మళ్ళీ అది ఫాల్ అనేది జరగాలి అని అంటే ఇక్కడ హైయెస్ట్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అందుకనే మనం ఇక్కడ 6 5 4 3 2 1 అని చెప్పేసి మనం తీసుకుంటాం. అంతేగాని 1 2 3 4 అలా తీసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా డివిజన్ అయితే ఎప్పుడైతే చేశారో డివైడ్ చేసిన తర్వాత నెంబర్స్తో రిప్రజెంట్ చేసిన తర్వాత మీరు
ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ నుంచి వర్టికల్ లైన్స్ అనేవి స్ట్రైట్గా డ్రా చేయాలి. అలాగే ఈ రిటర్న్ స్ట్రోక్ దగ్గర డివిజన్ ఏదైతే చేశారో అక్కడ కూడా వర్టికల్ లైన్స్ అనేవి డ్రా చేయాలి. ఆ తర్వాత ఈ సెమీ సర్కిల్ మీద మీరు పాయింట్స్ ఏదైతే మెన్షన్ చేశారో అక్కడ నుంచి హారిజంటల్ లైన్స్ అనేవి ఈ విధంగా ప్రతి పాయింట్ దగ్గర నుంచి హారిజంటల్ లైన్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఈ మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి వచ్చిన వర్టికల్ లైను, అలాగే ఈ సెమీ సర్కిల్లో ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి వచ్చిన హారిజంటల్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో, ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ మీరు ఏ అని రిప్రజెంట్ చేయాలి. అలాగే సెకండ్ పాయింట్ నుంచి వచ్చిన వర్టికల్ లైన్, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న సెకండ్ పాయింట్ దగ్గర నుంచి వచ్చిన వర్టికల్ లైను, అలాగే మనకి ఈ సెమీ సర్కిల్లో సెకండ్ పాయింట్ నుంచి వచ్చిన హారిజంటల్ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అది పాయింట్ మనకి ఆల్ఫాబెట్ బీతో రిప్రజెంట్ చేయాలి. నేను ఇక్కడ ఎలా తీసుకున్నాను అని అంటే ఈ ఇనిషియల్ పాయింట్ దగ్గర ఏ అని తీసుకున్నాను, అందుకని ఏబిసి అలా తీసుకోవడం వల్ల ఇలా అప్ టు జీ వరకు వచ్చిందండి. మీరు ఇనిషియల్ పాయింట్ నిజం చెప్పాలంటే ఏ కింద తీసుకోక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ 0 పొజిషన్. సో 0 అని మెన్షన్ చేశారు కనుక సో ఆ నెక్స్ట్ దగ్గర నుంచి ఏబి అని తీసుకోండి, సిడి అని, అప్పుడు లాస్ట్ ఎఫ్ అని వస్తుంది. సో ఇలా తీసుకున్న ప్రాబ్లం లేదు, అలా తీసుకున్న ప్రాబ్లం లేదు, అది మీ ఇష్టము. సో ఇలా ఏబిసిడి అనే ఆల్ఫాబెట్స్తో రిప్రజెంట్ చేసిన తర్వాత మనకి ఈ రిటర్న్ స్ట్రోక్ దగ్గర కూడా ఇక్కడ ఏ లెటర్తో అయితే మీరు ఎండ్ చేశారో అదే లెటర్తో ఇక్కడ స్టార్ట్ చేసి అవి డాష్లలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి సైన్సాయిడల్ వేవ్ కింద ఫామ్ అవుతుంది. సో ఇది పీరియడ్ అండ్ ఈ పీరియడ్ 12 పీరియడ్ కింద మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ క్యామ్ ప్రొఫైల్ దగ్గరికి వచ్చేసరికి క్యామ్ రేడియస్ మనకి ఇచ్చాడు కనుక సో మనకి ఆ రేడియస్తో ఒక సర్కిల్ అనేది డ్రా చేయాలి. నేను రఫ్ డయాగ్రామ్ అనేది డ్రా చేశాను, ఎందుకంటే కన్స్ట్రక్షన్ ప్రాసెస్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో మీరు డ్రా చేయండి. నెక్స్ట్ ఇలా సర్కిల్ అనేది డ్రా చేసిన తర్వాత మనకి ఈ సెంటర్ యాక్సిస్ డ్రా చేస్తారు. డ్రా చేసిన తర్వాత ఈ యాక్సిస్ ఎక్కడైతే మనకి ఫాలోవర్ అనేది డ్రా చేయాలి కదా, దీన్ని టచ్ చేస్తూ ఈ సర్కిల్ని టచ్ చేస్తూ ది నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అనేది డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత మనకి అవుట్ స్ట్రోక్ యాంగిల్ ఎంత అయితే ఇచ్చాడో ఆ యాంగిల్ అనేది మార్క్ చేసుకోవాలి సర్కిల్ మీద. ఆ నెక్స్ట్ ఇచ్చిన 12 యాంగిల్ అనేది కూడా మార్క్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ ఇచ్చిన రిటర్న్ స్ట్రోక్ యాంగిల్ అనేది మార్క్ చేసుకోవాలి. మిగిలినంతా కూడా రిటర్న్ స్ట్రోక్ తర్వాత ఉన్న 12 పీరియడ్ అనేది అని అర్థం. సో ఎప్పుడైతే అవుట్ స్ట్రోక్ యాంగిల్ మార్క్ చేశారో సో అది డివిజన్ చేసుకోండి, 6 పార్ట్స్ కింద డివిజన్ చేసుకోండి. అలాగే రిటర్న్ స్ట్రోక్ యాంగిల్ కూడా 6 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ పాయింట్స్ని టచ్ అయ్యేలాగా, సర్కిల్ మీద ఉన్న పాయింట్స్ టచ్ అయ్యేలాగా లైన్స్ అనేవి ప్రొజెక్ట్ చేయండి. ఈ విధంగా ఇలా ప్రొజెక్ట్ చేసిన తర్వాత మీరు డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్లో మీరు సర్క్యులర్ తీసుకొని సర్క్యులర్ పాయింట్ అనేది ఈ ఇనిషియల్ పాయింట్ అనేది స్టార్టింగ్ 0 కదండి. సో ఇక్కడ మనకి క్యామ్ ప్రొఫైల్ డ్రా చేసే డయాగ్రామ్లో మనకి ఫాలోవర్ అనేది ఎక్కడైతే సర్కిల్ టచ్ అవుతుందో అది 0 కింద తీసుకోండి. సో ఆ నెక్స్ట్ మార్కింగ్ అనేది ఇక్కడ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్లో 1 అండ్ బి, ఇక్కడ నేను పెట్టిన దాన్ని బట్టి 1 అండ్ బి డిస్టెన్స్ ఎంత అయితే ఉందో అది సర్క్యులర్తో మార్క్ చేసుకొని సర్క్యులర్ యొక్క పాయింటర్ అనేది ఈ క్యామ్ యొక్క సర్కిల్ మీద ప్లేస్ చేసి ఈ ప్రొజెక్టెడ్ లైన్ మీద ఒక ఆర్క్ కొట్టాలి. అలాగే 2C డిస్టెన్స్ తీసుకొని ఈ సర్కిల్ 2 అనే పాయింట్ దగ్గర సర్క్యులర్ పాయింటర్ పెట్టి ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి ఏ లైన్ అయితే మనం డ్రా చేసామో ప్రొజెక్ట్ చేసామో ఆ లైన్ మీద ఇంకో ఆర్క్ కొట్టాలి. ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్ ఈ లైన్ మీద ఆర్క్ కొట్టాలి. అలాగే ఆ నెక్స్ట్ మెజర్మెంట్ ఏదైతే ఉందో అది తీసుకొని ఈ థర్డ్ పాయింట్ దగ్గర మనం పాయింటర్ పెట్టి సర్క్యులర్ యొక్క పాయింటర్ ఆ పెన్సిల్తో ఈ లైన్ మీద నెక్స్ట్ ఆర్క్ కొట్టాలి. సో ఈ విధంగా ఇలా ఆర్క్ కొట్టిన తర్వాత నెక్స్ట్ రిటర్న్ స్ట్రోక్లో మనకి తీసుకున్న ఇవేవైతే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఇక్కడ డివైడ్ చేసాము. అట్ ద సేమ్ టైం ఈ పాయింట్స్ని టచ్ అయ్యేలా ప్రొజెక్ట్ చేసాం కదండి. ఈ విధంగా ఈ ప్రొజెక్ట్ చేసింది ఇక్కడ కూడా మనం డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్లో మనం మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ ఆర్క్ కొట్టాలి. ఆర్క్ కొట్టిన తర్వాత సో ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఈ పాయింట్స్ని టచ్ చేసుకుంటూ
ఒక లైన్ అనేది డ్రా చేయాలి, అదే క్యామ్ ప్రొఫైల్ అవుతుంది. సో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత క్యాల్కులేషన్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగులర్ వెలాసిటీ మనకు తెలుసు 2πn/60 అనేది. సో అది క్యాల్కులేట్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం వెలాసిటీ ఫార్ములా తెలుసు, అవుట్ స్ట్రోక్ అంటే అవుట్ స్ట్రోక్ యాంగిల్ అనేది వెయ్యాలి, రిటర్న్ స్ట్రోక్ అంటే రిటర్న్ స్ట్రోక్ యాంగిల్ అనేది వెయ్యాలి. సో అవుట్ స్ట్రోక్ మ్యాక్సిమం వెలాసిటీ వచ్చేసరికి ఫార్ములా ఇది కనుక ఇక్కడ మనం ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ ఇక్కడ θ నాట్ దగ్గరకు వచ్చేసరికి మనకి డిగ్రీస్లో ఇచ్చాడండి. సో డిగ్రీస్ని మనం రేడియన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అంటే, సో π = 180 degrees అండి, 180 degrees. సో 1 degree అంటే ఈ 180 అనేది ఇవతలకి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చినట్లయితే 1 degree = π/180 రేడియన్స్ అవుతుంది. అప్పుడు మనకి θ నాట్ ఎంత యాంగిల్ ఇచ్చాడు, 60 degrees ఇచ్చాడు కదా. సో 1 degree = π/180 రేడియన్స్ అయితే సో 60 degrees ఎంత. సో మనం ఎలా మల్టిప్లై చేయాలంటే π/180 × 60 degrees చేస్తే మనకి రేడియన్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఈ 6 అనేది దీనిలో 3 times పోతుంది కదా. సో π/3 రేడియన్స్. సో ఈ వాల్యూ అనేది మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఇది mm/secondలో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి స్ట్రోక్ ఎస్ అంటే స్ట్రోక్ లెంత్ కదా, 50 mm ఇచ్చాడు కదా. సో mm/secondలో మన వాల్యూ అనేది తీసుకున్న తర్వాత మనకి మీటర్స్లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి /1000 అంటే ఇలా ఉంచేస్తే ఇలా ఉంచేయచ్చు, లేదా మీటర్స్లో చూపించాలంటే చూపించవచ్చు. సో మీటర్స్లో చూడడం /1000 చేస్తే మనకి meters/secondలోకి కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు రిటర్న్ వెలాసిటీ, మ్యాక్సిమం వెలాసిటీ ఫర్ రిటర్న్ స్ట్రోక్ అంటే సేమ్ రిటర్న్ స్ట్రోక్ యాంగిల్ ఎంత అయితే ఇచ్చాడో అది π/180 ఇంటూ ఆ రిటర్న్ స్ట్రోక్ యొక్క యాంగిల్ అనేది వేస్తే మనకి రేడియన్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం యాక్సలరేషన్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ ఉంది కదండి, π² × ω² s/2 θ02. సో యాక్సలరేషన్ ఫర్ రిటర్న్ అవుట్ స్ట్రోక్కి చూస్తున్నాము. సో వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ సేమ్ రిటర్న్ స్ట్రోక్ యొక్క మ్యాక్సిమం యాక్సలరేషన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్ అంతా ప్రీవియస్ ఫార్ములాస్ అంతా కూడా ప్రీవియస్ క్లాసెస్లో ఉంటాయండి. ఏమైనా డౌట్ ఉంటే అవి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.